ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి ఏకీభవించిన ప్రతి వారికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రార్థనా కూడికను స్తుతుల ద్వారా ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. రక్షకుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాశ్చర్య కార్యములు జరిగించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమమయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన రక్షకుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అబద్ధమాడజాలని దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్ను మరుగుపరుచుకొనిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వెలుగును అనుగ్రహించి దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించి దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తరములన్నిటినీ రాజ్యము చేయు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తన పరిశుద్ధత తోడని మాట ఇచ్చిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. శుద్ధ హృదయము గల ఇశ్రాయేలు ఎడల దయాళుడవైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమీపమునకును దూరమునకును దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువైన యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమాధానకర్తవగు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్వస్థపరిచి యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడైన యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవుడగు యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధపరచు యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మాకు నీతి అయ్యున్న దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యమైన వెలుగువగు యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నాకు సహాయము చేయువాడవైన యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మస్వరూపియగు ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్పవాడవగు యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం.
బహుకీర్తనీయుడైన యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దయాళుడైన యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మారని దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సత్యదేవుడవగు యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజైన యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులను అంగీకరించు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులు పైపైకి వెళుతుంటే నీ ఆశీర్వాదములు మా పైన కుమ్మరిస్తున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన రాజా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. కుమారుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ త్రియేక దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. చిన్నమంది ఆత్మీయ గీతమాలిక నుండి 249వ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని గణపరుద్దాం. సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా.
క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాదా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాదా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. విశ్వ ప్రపంచానికి ప్రభువా సర్వలోకానికి చక్రవర్తిగా ఉన్న మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం.
తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. అయా దేవా నీకు వందనాలు, స్తుతులు వందనాలు స్తుతులు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇస్తున్న వారము ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ప్రభా అయా ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభా అయా నీ నామాన్ని కీర్తించడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికై నీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గడిచిన దినాలు ప్రభా తండ్రి, గడిచిన నెలలు సంవత్సరాలుగా మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రభా అయ్యా తండ్రి ఈ సంవత్సరం ప్రభా తండ్రి ఈ దినం తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. 6వ నెల చివరి దినాల్లో మేము ఉన్నాము తండ్రి. అయ్యా ప్రభా నీకు స్తోత్రాలు. ఇంతకాలము నీ కృపలో మమ్మల్ని దాచిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా మా ఎదుట ఉన్న ఇంకను 6 నెలలు ప్రభా తండ్రి ఈ సంవత్సరం అంతను ప్రభా అయా నీ దయా కిరీటం మా పైన ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఎన్నో భయంకర దినాలు ప్రభా, ఎన్నో అపాయకరమైన దినాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు 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 తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి దుఃఖ దినాల్లో మేము మునిగిపోయి ఉన్నప్పటికీ ప్రభా అయ్యా ఇటు రీతిగా క్షేమంగా సురక్షితంగా ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృప మాత్రమే ప్రభా. నీ కృప లేకపోతే ఏ క్షణము ఏ నిమిషము మేము బ్రతకలేము తండ్రి. అయ్యా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. మేము మా కుటుంబాలు ఇటు రీతిగా క్షేమముగా ఉన్నామంటే ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ కృప మాత్రమే తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతిదినము జరుగుచున్న అయ్యా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రత్యేక ప్రార్థనల ద్వారా ప్రభా అనేక మంది ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఆదరింపబడుతూ బలపరచబడుతూ ప్రభా అయ్యా ఆత్మీయంగా నీలో ఎదుగుతూ తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయా మందిరాలకి రాలేని అయా తన్ని నీకు స్తోత్రాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా ప్రతిదినము ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా అయా తన్ని లైవ్ కార్యక్రమాల ద్వారా ప్రభా నిన్ను స్తుతించడానికి నిన్ను ప్రార్థించడానికి ప్రభా అయ్యా మాకు దయచేసిన ఈ గొప్ప తరుణానికై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అందరికీ ఈ అవకాశం లేక ఉన్నప్పటికీ ప్రభా మేమైతే ఇటు రీతిగా ప్రభా నీకు స్తోత్రాలు. నిన్ను ప్రభా తండ్రి నాయన నిన్ను కలిగి ఉన్న తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మేము ప్రభా గొప్ప ధన్యులమని ప్రభా నీ సన్నిధిలో మేము భావిస్తూ ప్రభా అయా తండ్రి నీలో నీతో ఇంకను ముందుకు అయా ప్రభా తండ్రి వెళుతూ ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఈ నామాన్ని కీర్తించేవారుగా నీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా తండ్రి నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ను ప్రభా పూర్తిగా నిర్మూలన చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకెక్కడ ఏ కేసు వచ్చిందని మేము వినకుండా అయా ప్రభా తండ్రి నీ కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా పరిసర ప్రాంతాల చుట్టూ నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి దేవా. అయా తండ్రి మా జిల్లాపై ప్రభా అయా తండ్రి నాయన అయా మా రాష్ట్రముపై ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశముపై అయా నీ ప్రత్యేక కృప కాపుదల నీ కనుదృష్టి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా దేవానికి వందనాలు. నీ ఒక్కడవే ప్రభా తండ్రి నాయన సమస్తము నిర్మూలము చేయగల సమర్థుడవు ప్రభా. అయా తండ్రి నీవు తప్ప ప్రభా తండ్రి వేరెవ్వరు ప్రభా తండ్రి లోకంలో ఎవ్వరు లేరు తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సమస్తము సాధ్యపరచు నీ ఒక్కడి వైపే మా చేతులెత్తి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రవ్వా. అయా తండ్రి మా ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి ప్రవ్వా అయా తండ్రి నేను ఇంత ప్రశాంత వాతావరణాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మళ్ళీ యథావిధిగా స్కూళ్ళు కాలేజీలు తెరవాలి ప్రవ్వా. అయా తండ్రి యథావిధిగా అన్ని పనులు జరగడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అధికారులందరినీ జ్ఞాపకం చేసుకునే వారికి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయా ప్రభా నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా ప్రభా తండ్రి నేను నీకు స్తోత్రాలు హాస్పిటల్లో ఉంటే వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచిన వారు కూడా తొందరగా రికవర్ అవ్వడానికి సహాయం చేయండి. ఇంకా కొత్త కేసులు నమోదవకుండా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా మరణాల సంఖ్య పెరగకుండా నీ కృప తోడుగా ఉంచండి. అయా ప్రభా ఇంకా ఆక్సిజన్ లేక ఇంకా ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘ బిడ్డల్లో కూడా ఎవరైనా బలహీనులుగా ఉంటే బలపరచండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా.
ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో అయా ప్రభా ఇరుకుల ఇబ్బందులతో బాధపడుచున్నారో ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్క సమస్య నుండి ప్రభా విడుదల చేయగల సమర్థుడవు నీవే అని ప్రభా తండ్రి నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించడానికి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తొందరలోనే అన్ని మందిరాలు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమందరం నీ సన్నిధిలో నిన్ను స్తుతించుకొని ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవానికి వందనాలు. ఇప్పటికే కొన్ని మందిరాలు తెరిచి నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నారు ప్రభా. అయా తండ్రి మేము కూడా తొందరలోనే అయా ప్రభా నీ స్తోత్రాలు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడానికి సహాయం చేయండి. తొందరగా మేమందరం నిన్ను కలిసి నిన్ను స్తుతించుకుని ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు. 7వ నెల మొదటి బుధవారం ఆరాధన జరగడానికి మీ కృప తోడుగా ఉంచండి. అయా ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభు బల్ల ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. సంఘముగా కూడి అయా ప్రభా తండ్రి నాయన మేము తీసుకోగలిగిన కృపను మాకు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభా. అయా దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. యథావిధిగా సంఘ కార్యక్రమాలన్నీ జరగడానికి అయా ప్రభా మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. మా సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా తండ్రి. సంఘ సహవాస సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా తండ్రి సేవకులందరినీ సేవకుల కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా తండ్రి ఇంకా బలహీనలైన బిడ్డలను బలపరిచి ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భాలు లేని వారికి గర్భాలు దయచేయండి తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అనేక మంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. అయా తండ్రి తొందరలోనే ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. వివాహాలు జరగడానికి నీ కృప దయచేయండి అయా ప్రభా. నీ స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా అనేక కార్యక్రమాలు నిలిచిపోయి ఉన్నాయి ప్రభా. అయా ప్రతి ఒక్కటి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు క్రమక్రమంగా జరగడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ శనివారం ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా నీకు స్తోత్రాలు. లైవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రభా ఇంతవరకు నీ ప్రజలు ఎంతగానో ఓపికతో ప్రతి దినము ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు. మాతో కలిసి ఏకీభవిస్తూ అయా ప్రభా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభా ఇంకా నువ్వు ప్రభా తండ్రి నాయన ఈ పరిచర్య వృద్ధి పొందడానికి ప్రభా అయా తండ్రి నాయన మీరు కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా అనేక మంది నాయన నీకు స్తోత్రాలు. అయా తండ్రి నా నీకు స్తోత్రాలు. ఈ ఛానల్ తెలియలేని వాళ్ళు ప్రభా తండ్రి అనేక మంది ఉన్నారు, వారు కూడా తెలుసుకుని ప్రభా అయా తండ్రి దైవ వర్తమానాలు వింటూ ప్రభా తండ్రి అయా ఆత్మీయంగా ఇంకా నువ్వు బలపరచడానికి ప్రభా తండ్రి అయా తండ్రి నీకు స్తోత్రాలు. బలపడడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయా తండ్రి తొందరలోనే మేమందరం కలిసి నిన్ను స్తుతించుకుని ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నాయన నీకు స్తోత్రాలు అయా నీ స్తోత్రాలు స్తుతుల్లో మీరు తోడైనారు. అయా పాట ద్వారా నీ నామకు మహిమ తెచ్చుకున్నారని నమ్ముచున్నాం ప్రభా. నేను చేస్తున్న చిన్న కొద్ది ప్రార్థన మీరు ఆలకించండి అయా. నీ సేవకులు నిలబడుచుండగా ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మాభిషేకంతో నీ కుమారుని మీరు వాడుకుని ప్రభా మాకును కావలసిన వర్తమానాన్ని ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు. ఈ కార్యక్రమం ప్రభా ముగింపు వరకు నీ ఆత్మస్వాధీనంలో జరిగించుకోమని ప్రార్థన ఆలకించమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీకే వందనాలు. సరిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శనివారం ఉపవాస ప్రార్థనలో ఏకీవించి ఇంతవరకు
కృపా మాధుర్య స్తుతులు చెల్లించి పాట పాడి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచిన రీతిని బట్టి అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా జరగబోయే దేవుని వాక్య పరిచర్యలో లాస్ట్ ప్రేయర్లో ప్రభు మనతో ఉండేలాగున స్తోత్రాలు చెప్దాం. స్తుతుల మధ్యన ఆసీనుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సాయంకాలం అందరూ ఉపవాసం ప్రార్థిస్తున్నారు, వారందరితో దేవుని సన్నిధి తోడయుండును గాక. దేవుని సన్నిధిలో పిల్లరా ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అని మనం చూస్తే, మన జీవితంలో ఈరోజు వారంలో ఆఖరి రోజు, 7వ దినం, ఆఖరి దినం. పిల్లలు మనల్ని మనం శుద్ధి చేసుకుని పునరుద్ధాన దినంలో మనందరం ప్రవేశించాలి. పునరుద్ధానపు దినం అనగా వారంలో మొదటి దినం. ఈ ఆదివారం దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుంటానికి ఈ దినాన్ని ఏమన్నామంటే సిద్ధపాటు దినము. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఎక్కడ మన జీవితాల్లో దేవునికి ఆయాస్కరమైనది ఏదైనా చిన్నది ఏదైనా బరువులు ఉన్నాయా తొలగించుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కారణం మనుషుడి మీద లోకం పాపం నేరస్థాపన చేస్తూ ఉంది. పేతురు ఇలాగ అంటున్నాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 మనం పాప విషయంలో చనిపోయాం, పాపం వల్ల మనం చనిపోయాం, పాపం వల్ల మన బ్రతుకులు చనిపోయినాయి. కానీ దేవుని సన్నిధి 25 అంటున్నాడు, పునరా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. చనిపోయిన మన జీవితం గాయపరచబడింది, పాపం శాపం గాయాలు. కారణం ఏంటంటే ప్రసంగిలో చెప్తాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాను, కానీ వారు వివిధమైన తంత్రాలు, పవిత్రుడిగా దేవుడు చేశాడు, కానీ మనుషుడికి పాపం గాయాలు అపవిత్రత చోటు చేసుకుంది. వీటి వల్ల ప్రవక్త అయిన యెషయా ఒక ప్రవచనం చెప్తున్నాడు. చూద్దాం, దేవుని వాక్యంలోకి వెళదాం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు, 3 వచన భాగాలు చదవాలి. కానీ మొదటి మాట 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. లోక పరిస్థితులు, మానవ జాతి ఎలాగుంది, ఉపోద్ఘాతంలో నేను మాట చెప్పాను. పునరా మనుషుడు పాపం గాయాలు, ఎందుకంటే యథార్థతగా పుట్టించిన మనుషుడు పవిత్రతను కోల్పోయాడు. ప్రవక్త అయిన యెషయా సర్వ మానవ జాతి కొరకు, ఇశ్రాయేలు కొరకు, పాపిష్టి జనమా అంటే మనుష్యుడి మీద పాపం ఏలుగు చేస్తుంది. ఈ పాపం పరిహరించబడాలి అంటే ప్రార్థన మొదలు పెట్టాలి. ఈ పాపం పరిహరించబడాలి, కడగబడాలి. ఈ పాపానికి విముక్తి కావాలి, విలువైన రక్తం చేత నేను శుద్ధి చేయబడి, ఉపవాసముగా మనము కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పవిత్రతగా ఉండాలి. పుష్పం వలె, ఫలము వలె దేవుని పాదాల దగ్గర మనం చేరితేనే మన స్తుతి నైవేద్య ప్రార్థన నేను అంగీకరిస్తాడు. లోకంలో మనుష్యుడు ఎన్నో రకాలు. కారణం ఏంటంటే పాపిష్టి జనమా, 2 దోషభరితమైన ప్రజలారా. ప్రజలందరి మీద ఏముందట, దోషం ఉందంట. ఒక ఆయన అన్నాడు, 7 సంవత్సరాల దోషం నిన్ను వెళ్తుంది అంటున్నాడు. అంటే ఏలినాడు శనిగాడు ఉన్నాడు అని చెప్తున్నాడు ఒక ఆయన. ఒక ఆయన అన్నాడు, పునరా మీకు ఇదిగో పుష్కరం అంటే 12 సంవత్సరాల కీడు ఉంటుంది అని చెప్తున్నాడు. మరొకడు అన్నాడు, నీ జీవితాంతము కీడు అన్నాడు. నిజమే, వీళ్ళందరూ చెప్పుకుని ఎంతవరకు, కానీ మనుషుడు జీవితాంతం కీడే.
ఓ సంవత్సరం జ్వరం వస్తుంది, ఓ సంవత్సరం జలుబు వస్తుంది, ఓ సంవత్సరం యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోతుంది, ఓ సంవత్సరం పశువులు చనిపోతున్నాయి, ఓ సంవత్సరం వ్యవసాయం దెబ్బతింటుంది. జీవితాంతం ఏదో ఒకటి వస్తుంది. కారణం ఏంటట? కీడట. కానీ ఇవన్నిటి నుంచి నువ్వు బయటపడాలంటే బలిపీఠమును ఆనుకొని ప్రార్థనా విన్నపాలతో, ఉపవాస ప్రార్థనలతో ప్రభు మీద నువ్వు ఆనుకోవాలి. ఎవరిని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదను. మరి దోషంలో ఉన్నవాడిని ఎవరు ముట్టుకుంటారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కరోనా సెకండ్ వేవ్ ఎక్కువ క్రియేట్ చేసింది. మరి ఎవరినైనా ముట్టుకున్నారా? చాలామంది ఎవరస్తులు త్యాగం చేశారు. ఎలాగంటే కిట్లు వేసుకుని వాళ్ళకి ఆ వైరస్ అంటకుండగా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ పాపంలో ఉన్న వాడిని క్షమించడం ఎలా? ఈ కరోనా వైరస్ వచ్చిన వారిని వైద్యం చేయటానికి కిట్లు వేసుకుని చేశారు. చనిపోయిన వారిని కిట్లు వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి దహన కార్యక్రమం లేకపోతే గోతి పెడత ఏదో చేశారు. కానీ మరి పాపాన్ని క్షమించి వాడెవరు అంటే మనుషుడు విచ్చలవిడిగా ఉన్నాడు. ఎలా క్షమాపణ దొరుకుద్ది? 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. మీరు తిరుగుబాటు వల్ల మీకు ఏమి ఎదురవుతుందంటే శ్రమ, ఇబ్బందులు, అవమానాలు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. ప్రతివాని గుండె బలహీనత. 6వ వచనం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, చికిత్స చేయబడలేదు. మానవుడిలో ఇన్ని భయంకరమైన అవలక్షణాలు ఉన్నాయి. ఎలా చూద్దామా? మనుషుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ముందు కీర్తన 2వ అధ్యాయము 3-4 వచనాలు. మనుషులు ఆలోచించుకుంటున్నారట లోకాన్ని ఉద్ధరిందాం మనం అని. చదువమ్మా. వారి పాసములను మన యొద్దకు పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఇది కారణం. భూరాజులు అంటే రాజ్యాన్ని వెళ్తున్నవారు, మన భారతదేశాన్ని వెళ్తున్నారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. భూరాజులు తర్వాత తన అభిషేక్తునికి అనగా సృష్టికర్తకి విరోధముగా ఎవడో? ఆ యేసుబాబు ఎవడో? ఆ యెహోవా ఎవడో అని మాట్లాడుతున్నారు. ఆ భక్తుడు ఎవడో? దయానంద సరస్వతి. మీ ధవళేశ్వరం ఎలా ఉంది అడిది? వాడు మొత్తం ఎస్కేప్ అయిపోయాడు, ఇండియా వదిలేసి ఎక్కడికో పోయి అక్కడ ఉన్నాడు. ఇంకా వాడి గురించి చెప్పుకుంటే వర్ణనాతీతం. వాడట ఇండియాలోకి అడుగు పెడితేనంట ఈ యొక్క కరోనా వైరస్ పటాపంచులు చేసేస్తాడట. అసలు నీ బ్రతుకే నీకు దారి లేదు, నువ్వేం చేస్తావు? పోను పెట్టి చూడు నాన్న అంటే వ్యాక్సిన్ అంతా దగ్గరికి 39 కోట్ల ప్రజలకి వ్యాక్సిన్ వేసారు కదా. క్షమించండి, 29-39 కోట్ల ప్రజలకు వేసారు కదా. ఎలాగ ఈ సంవత్సరం ఆఖరికి 70-80 కోట్ల మందికి వేసేస్తారని ప్రభుత్వం చాలా స్పీడ్గా పనిచేస్తుంది. దేవుని సన్నిధిలో మనుష్యుడు ఏదో లాజిక్ మాట్లాడుతున్నాడు కాదు. భూరాజులు యెహోవాకు ఆయన అభిషేక్తునికి విరోధముగా, ఇది ప్రస్తుతం
ఒకడేమో శాతబడి చేయిస్తున్నాడు, ఒక డేంజర్. ఒక ఆమె ఏమో సోది చెప్తుంది. సోదమ్మ వచ్చి సోది చెప్తాను అంటుంది. ఏంటంటే లోకం మీదకి వచ్చిన కీడంతా పోవాలి, నాకు ఎర్రసీర పెట్టండి, ఒక కోడిని కోయండి, ఒక మేకను బలియండి అంటుంది. నీ అమ్మకాడు బంగారం కాను. లోకం ఎన్నిసార్లు ఇలా జరుగుతున్నాయి. వీటి వల్ల నిష్ప్రయోజనం. భూరాజులు దేవునికి లోబడాలి, భూరాజులు దేవునికి లోబడాలి. ఒకనాడు అబ్రహాము షొదేమా రాజు వచ్చి, అబ్రహామా నీ దగ్గరున్న జనులు నాకు ఇచ్చేయి, ఇదిగో నీకు కావాల్సినది వెండి బంగారం ఇస్తానంటే, అసలు నాకు వద్దు, పూతుకు పుల్ల కూడా వద్దు మన భాషలో. అక్కడేమో చెప్పులు వారన్నాడు అతను, ఇక్కడేమో మనం పూతుకు పుల్ల అన్నాం. వద్దు, యెహోవాయే నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అంటే ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? సృష్టికర్త అయిన దేవునికి. ఈనాడు భూరాజులు దేవునికి విరోధంగా ఉన్నారు. లోకం వేళ ఇలా ఉంటా కారణం అదే. భూరాజులు జగన్మోహన్ రెడ్డి గారు, తల్లి గారు, తండ్రి గారు వాళ్ళందరూ ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? ఆయన క్రైస్తవులకు జీతాలు ఇచ్చేస్తున్నాడో 5,000 సంవత్సరానికి ఒకసారి మీరు ఇచ్చాడు. రే బాబు, ఆర్ఎస్ఎస్ అధినేత, మరి పూజారికి జీతాలు ఎంత ఇస్తున్నారు? గుళ్ళో పూజారి పళ్ళున్న డబ్బులన్నీ ఆయన పట్టుకుపోతున్నాడు. తిరుపతి దేవస్థానం ఆరాలు పట్టుకుపోయాడని రుజువులు చేసి మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. ఈ క్రైస్తవ బోధకులు పురాణ ఒక 5,000 ఇస్తానంటే మరి ముస్లిమ్స్కి ఇస్తున్నాడు, అన్ని రకాల కేటర్లకు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వేదో ఆడిపోసుకోవాలని ఆశ తప్ప నీకు అంతకు మించి ఏం కాదు. ఆయన అందరికీ చేయకుండా చేస్తున్నాడు, నాకు కూడా చేస్తానంటున్నాడు. నేనే అన్నాను, ప్రభు నాకు ఇస్తున్నాడయ్యా, ప్రభు నన్ను పోషిస్తున్నాడు, సామాన్యమైన సేవకులకు ఇవ్వండి. నేను గొప్పవాడిని కాదు, నా సమర్పణ గొప్పది, నా దర్శనం గొప్పది, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, నన్ను పోషిస్తాడని నాకు నమ్మకం ఉంది. భూరాజులు ఎవరి మీద తిరుగు అభిషక్తునికి విరోధం. ఏలికలు ఏకీభించి ఆలోచన, అంటే లోకం అంతా కలిపి ఏం చేస్తాయట? ఆలోచన చేసుకుంటున్నాయట. నీ ఆలోచనలన్నీ కూడా తారుమారైపోతాయేమో తప్ప సువార్త ప్రవాహం ఒక ధ్వనిగలిగే ప్రవాహంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఇంకో మాటను చూడండి, ఇందా చదివిన దాంట్లో, పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, దుష్ట సంతానమా. దుష్టుని సంతానం అంట. దేవుని సంతానమా మనం? అవును. మరి ఎందుకు ప్రవక్త ఎలాగన్నాడు? దుష్టుడి యొక్క ఆలోచనలు వస్తున్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉంటుంది చూడండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్ము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మంచి మాట అన్నాడు యోహాను, సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఆత్మీయ జీవితములో సరైన అవగాహన లేక పాపములో మిళితమైపోయిన లోకం, ఈ పాపపు ప్రక్రియ, శాపగ్రస్తమైన బ్రతుకు పరిపూర్ణతలోకి రావాలంటే
మనము ప్రభువులో కడగబడాలి, శుద్ధి చేయబడాలి, కనికరించబడాలి, ఆదరించబడాలి, అభిషేకించబడాలి. అద్భుతమైన రీతిలో మనము దేవునికి సమీప బంధువులుగా ఉండాలి. యోహాన్ అంటున్నాడు, సర్ప సంతానమా అంటే దుష్టుడు సంబంధులారా, పాంపిల్లారా. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఏదేను వనములో ఆదాము అవ్వలను అపవిత్రపరిచింది సర్పం. సర్పము తన కుయుక్తి వలన అవ్వను మోసపరిచినట్లుగా సంఘమును మోసపరుస్తుందేమని పౌలు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. కానీ ఏదేను వనములో అవ్వ మోసపోయింది. దేవుడు సృష్టించి దేవుడు గొప్ప అని చేస్తే సర్పం చెప్పినట్టు విన్నాడు. ఆ తల్లి మాట విన్నాడు ఈ పిల్లోడు. ఇద్దరు బొస్టులు అయ్యారు, బయటికి త్రోసివేయబడ్డాడు. అంచేత అన్నాడు, పిల్లరా పాపము అన్నాడు అన్నమాట. సర్ప సంతానమా. మన ఆత్మీయ జీవితంలో దైవ అభిషేకానికి దగ్గరగా మనం మార్చబడాలి. దైవ సన్నిధికి మనం సమీప బంధువులుగా, మన ఉపవాసానికి తగిన ప్రతిఫలం, మన ప్రార్థనకు తగిన ప్రతిఫలం కావాలంటే కడగబడాలి. ఏదేను మనములో అవ్వ పాము మాట అన్నట్టుగా వినకూడదు. భూరాజులతో కలిసి మనం తిరుగుబాటు చేయకూడదు. లోబడాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఓషియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. ఎఫ్రాయిము బహుఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపెను. అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై, ప్రజలకు అవమానము కలుగజేసినందుకై నేను అతనిని అవమానపరుతును. నీకు దొరికేది లాస్ట్కి అవమానం. కారణం ఏంటంటే ఎఫ్రాయిముకి నడక నేర్పిన దేవుడు. అసలు ఎఫ్రాయిమును అభివృద్ధి కలిగించాలనుకున్నాడు, ఎఫ్రాయిమును ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. కానీ అటువంటి ఎఫ్రాయిము ఏమయ్యాడు అంటే పిల్లరా, నడక మార్చుకున్నాడు. నరహంతకులతో స్నేహం మొదలుపెట్టాడు. పిల్లరా, విచ్చలవిడితనానికి, లోకానికి దగ్గరైపోయాడు. దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. పాపమునకు పాపం కూర్చుకుంటున్నారు. నన్ను అడగక మీరు విచారణ చేసుకుంటున్నారు. ఎఫ్రాయిము ఎవరు? అబ్బా, ఎఫ్రాయిము ఎందుకు అలాగైపోయాడు? నిర్లక్ష్య స్వభావం, లోక స్నేహం, ఆర్భాటాలు. జాగ్రత్త. మన ఆత్మీయ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాలను మనం నమ్మకముగా కొనసాగించాలి. ఈ భూమి ఎంత కాలం ఉంటాం ఎవ్వరికీ తెలియదు. ఉన్నంతకాలము దేవునికి దగ్గరగా, ఉన్నంతకాలము దేవునికి సమీప బంధువుడుగా, ఉన్నంతకాలము దైవానికి సమీపముగా మనం ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చకపోతే దోషభరితమైన బిడ్డలుగా ఉండిపోతావు, చెరుపు చేయి సంతానముగా ఉండిపోతావు. త్రాగుడు వల్ల, జూజం వల్ల, కైనా తింటూ దేవుడు యథార్థంలో సృష్టిస్తే ఎందుకు పాపిష్టి జన్మగా మార్చబడ్డాం? వేష సాంగత్యం. ఎంత అందమైన దాను నువ్వు, పాపానికి స్నేహం చేస్తున్నావు. ప్రభుతో స్నేహం చేయి, ప్రభు నిన్ను పరిశుద్ధురాలు అని పిలుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. క్షణ సుఖం కొరకు, క్షణం సంతోషం కొరకు పవిత్రమైన నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు. జాగ్రత్త. యవ్వన కాలములో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దైవికముగా నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రభుతో నువ్వు నడవాలి. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడండి.
ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించాడు దేవునికి. పాపం చేశాడు, అపవిత్రపరచబడ్డాడు. కనానీయులతో వర్తకులతో అన్యాయపు త్రాసులు తీసుకుని తూకాలు వేరు వేరు మోస పనులు చేయటం వల్ల ఎఫ్రాయిము నష్టపోయాడు. 7వ వచనం చూస్తాం వెనక్కి వెళ్ళి. వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు, బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. వాళ్ళలో ఉన్న నీచమైన స్వభావం ఏంటంటే బాధ పెట్టాలి మనుషుల్ని. దేవునికి ఇది ఆయాస్కరం. నీ బ్రతుకు మార్చుకో. నువ్వు ప్రజలను ఆయాస పెట్టొద్దు, దైవజనుడికి అసలా దుఃఖం కలిగించొద్దు. దైవజనుడు కన్నీళ్ళు ఒక వాడిగల ఖడ్గము లాంటివి. దైవజనుడు కన్నీళ్ళు రాళ్ళు కొట్టుకుపోతాయి, ఆనకట్లే తెగిపోతాయి, అడ్డులన్నీ కూడా సరళమైపోతాయి. దైవజనుడు కన్నీరు పెడతో నీకు మంచిది కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు చెరుపు చేయు పిల్లలు ఆయాసకరం, పాపిష్టి జన్మగా మార్చబడటానికి ఇంకొక కారణం అని చెప్పి నేను ముందుకు వస్తాను. ఆదికాండం 19వ అధ్యాయము 31వ వచనం చూడండి. అక్కడ ఆదికాండము 19, ఇది కొంచెం మనస్సులో మెదులుతుంది, ఎంతవరకు కరెక్టో చూద్దాం. అట్లుండగా పిల్లతో అబ్బా మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద ఒక కుటుంబం. వీళ్ళెవరంటే అబ్రహాముతో కలిసి ప్రయాణం చేసిన లోతు కుటుంబం. లోతు లోకస్తుడుగా మార్చబడ్డాడు. లోక స్నేహం దేవునితో వైరము. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. హల్లెలూయా. తండ్రి ప్రేమ నీలో ఉండాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ జటిలమైనది చదువుతుంటేనే మనసు బాధ కలుగుద్దండి నాకు. ఇక్కడికి ఈ అంశం దగ్గరకు వచ్చినప్పటికీ తెలియక లోకస్తులు కొంతమంది అంటున్నారు, మీది పరిశుద్ధ గ్రంథం కదా, మరి ఇలాంటి మాటలు ఉన్నాయేంటి? ఒరే బాబు, గ్రంథం పరిశుద్ధ గ్రంథమే. దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో తిరిగి లోక స్నేహంతో ఉన్న లాంటి వాడు బ్రతుకు ఎలాగుంటుందో ఇక్కడ రుజువు చేస్తున్నాడు. అది అర్థమయ్యే బుర్రకాయ నీకుంటే సరైన ఆలోచన వచ్చి జవాబు దొరుకుద్ది. లోతు లోకస్తుడు కాబట్టి లోతు పిల్లలకి ఏ ఆలోచన వస్తున్నాయమ్మా? లోక సంబంధమైన ఆలోచన. చదువుతావమ్మా అక్కడ మాట. అట్లుండగా అక్క చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము. ఈ ద్రాక్షవల్లి మీరు చదువుకోండి, మళ్ళీ కొంచెం క్లాస్ అయ్యాక. ద్వితీయోపదేశకాండం 32 ఏమనుందంటే, సుదేమా ద్రాక్షవల్లి పిచ్చి ద్రాక్షవల్లి, అది నాగపాముల విషము వంటిది అని రాయించాడు అక్కడ మోషే. సుదేమాలో ఉన్న లోతు, సుదేమ ఆచారాల్లో ఉన్న లోతు, వారు పిల్లలకి ఏం ఆలోచన వచ్చింది? పిచ్చి ద్రాక్ష రసం తాగారు. నాగుపాముల విషం చెరుపు చేయు పిల్లలు, పాపిష్టి జనం, దోషభరితమైన జనం. అబ్బా, నీచమైన ఆలోచన. తండ్రితో వాళ్ళు లోక మర్యాద. అవును, దైవ సంబంధమైన లోక మర్యాదను చొప్పున అనుసరింపగా అన్నాడు పౌలు. అందుకేరా బాబా,
లోకమును కానీ లోకమును ఉన్నవాడిని కానీ ప్రేమించకండి. లోక మర్యాదను చొప్పు నడవక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి అన్నాడు ప్రభు. పరిశుద్ధ గ్రంథం ఎదురుగా పెట్టుకుంటాం, సంకలో పెట్టుకుంటాం, బ్యాగులో పెట్టుకోవడం కాదు. భక్తకోటి సమాజమా, కలములో ఔషధాన్ని నూరినట్టుగా నూరు. బైబిల్ గ్రంథాన్ని నెవరవేయి. ఒక శక్తివంతుడిగా మార్చబడతావు. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని భక్తకోడి సమాజమా, మళ్ళీ రెండోది కూడా పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో అలా చేయించెను. కానీ ఆమె ఎప్పుడు వచ్చానో ఎప్పుడు పోయినో తెలదు. మరునాడు అక్క చెల్లెలను చూసి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను, ఈ రాత్రి నీవు కూడా ద్రాక్షరసం తాగించు. ఛీ! ఆ రాత్రియు వారు తమ తండ్రితో ద్రాక్షరసం తాగించారు. మనుషుడు ఎంత దిగజారిపోయాడో. ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన కారణం ఏంటమ్మా? పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, ప్రజలారా, దుష్ట సంతానమా. ఏ సంతానం అమ్మేది? మోయాబీలు ఏ సంతానం అయ్యారు? దుష్ట సంతానం. చెరుపు చేయి పిల్లలు అంటే మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు. వాయు వరస లేకుండా చెరిపేసుకున్నారు. వారు యెహోవాను విసర్జించారు, పరిశుద్ధతను వదిలేసుకున్నారు. అలాంటి సమాజాన్ని దేవుడు రిపేర్ చేయటానికి, బాగు చేయటానికి, తీర్చిదిద్దడానికి వచ్చాడమ్మా. ఆయన పాదాల దగ్గరకు వచ్చేసావా, ఇలాంటి అవలక్షణాలలో ఏదైనా నాలో ఉందేమో, నా బిడ్డలను అలాంటిది ఏళ్తుందేమో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. రెండో మాట చూద్దామా? నహోం ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము. నహోం ప్రవచన గ్రంథము 11వ వచనం తల్లి. 1:11. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టను. జాగ్రత్త. నినివే, ఒకానొక దినం నీ ప్రార్థన నేను ఆలకించాను. ఒకానొక దినం నీ మీదకి రాయిన కీడుని నేను తొలగించాను. ఒకానొక దినం మీ ఉపవాస ప్రార్థన నేను ఆలకించాను. యోనా గ్రంథంలో మనం చూస్తే నినివే మహాపురం 1,20,000 జనాంగం కలిగిన చిన్న లేదా పెద్ద అనుకోండి, నీ దృష్టిలో చిన్నదనుకుంటావు, పెద్ద అనుకోండి. ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు కేవలం ఉపవాస ప్రార్థన. కానీ ఇప్పుడు ఎలాగుందట నినివే పట్టణం? పురారా దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధిస్తుందట. క్రీస్తు అబద్ధ ప్రవక్త, అవలక్షణాలు కలిగిన ప్రజలు. ఓ మాట చూస్తావా? యెషయా ప్రవచన గ్రంథము 59:13. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుగదీయకయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. ఒప్పుకుంటున్నావా? కప్పుకుంటున్నావా? దేవుని దగ్గర ఏడుస్తుంటే అన్నాడు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురస
కాలేదు అని ఒక పిలుపునిచ్చాడు. కానీ అయితే మేము ఇంతకెలా ఉన్నాం అంటే దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఏమని? తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుగదీయకయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. ఇది పైకి బాగానే ఉన్న మేడి పండులాగా పైకి బాగున్నాం, భక్తుల్లాగే కనపడుతున్నాం. దురాలోచన ఎందుకు చెరుపు చేయు పిల్లలకు ఉండే లక్షణం. ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? ఎలాగున్నారు ఈ ప్రజలు? నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. ఇన్ని జరిగినా దావీదు మీద తన సొంత కుమారుడు అబ్షాలోము ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. యోబాబు అనే సైనికుడు నమ్మకస్తుడు, వాడు కూడా లాస్ట్ టైంలో తిరుగుబాటు చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోకంలో తిరుగుబాటు. ఎస్తేరు గ్రంథంలో అశ్వారోషు దగ్గరున్న నమ్మకమైన భటులే రాజును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరాగాంధీని ఎవరు చంపేశారు? కూడా ఉన్న సెక్యూరిటీ గార్డులే. ఎక్కడ చూసిన ఇదే గొడవ. లోకంలో నీ స్నేహితులే నీ కొంప ముంచెను అనే మాట కూడా ఉంది తెలుసా? పిల్లలు, దేవుని వాక్యం వింటున్న పిల్లలు, దేవుని వాక్యం చదువుతున్న వారులారా, భక్తగోడి సమాజమా, ప్రభు సన్నిధిలో చాలా వివేకం కలిగి ఉంటాకి ఇష్టపడండి. ప్రభుతో నడవండి, ప్రభుతో ఆనందించండి, ప్రభుతో సంతోషించండి. నిత్యము తిరుగుబాటు చేస్తున్నాం. బయటికి రా, శాపా నుంచి బయటికి రా. సమూయేలు మొదటి పుస్తకం ఎఫ్రాయిము నడక నేర్పిన వాడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. హేయమైన త్రాసులు ప్రజలు హింసించాలనే మనసు కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రజలు అలాగే కనపడతా ఉన్నారు. పునరా నువ్వు అలా ఉండకూడదు, బయటికి రా. ఉపవాసం ఎందుకో తెలుసా? అలాంటి అవలక్షణాలు అన్నీ నాలో తొలగిపోవాలి. నా దేశం ఎందుకెలాగైపోతుంది, నా రాష్ట్రం ఎందుకెలాగైపోతుంది, ఇన్ని లక్షల కోట్ల మరణాలా, అమ్మ బాబోయ్, నా యేసయ్యా కనికరించు కనికరించు కనికరించు. వ్యాకులు పడదాం, ప్రార్థన చేసుకుందాం. 1-2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు ప్రవచన గ్రంథం, మొదటి సమూయేలు 25, సమూయేలు రాసిన మొదటి పుస్తకం 25:9 చదవమ్మా. 25:9. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచిపోయి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బత్తుగా ఎరుగని వానికిత్తునా అని దావీదు దాసులతో. హల్లెలూయా. ఇక్కడ పాఠాన్ని అర్థం చేసుకుందామా? నాబాలు అనే ఒక ముండోడు ఉన్నాడు. వాడు ఎవడంటే కాలేబు యొక్క సంతతి వాడు. యెహోషువ కాలేబులు ఫ్రెండ్షిప్ చేశారు చూసారా, అందులో ఒక ముండోడు ఉన్నాడు. వాడి యొక్క రిలేషన్, వాడి యొక్క వంశం నుంచి వచ్చాడు వీడు. దావీదు నాబాలు మందల అరణ్యాలలో మంద చుట్టూ కాపలా ఉండి, అంటే పడుకునేవారు, ఒక్క నష్టం జరగకుండా మందలు విస్తారంగా పెరిగిపోయినాయి, ఎక్కువ లాభం వచ్చింది. అబ్బా చాలా బాగుంది.
కానీ బొచ్చు కత్తిరించినప్పుడు వాళ్ళు విందు చేసుకుంటారు. మనకి ఇక్కడ పొలాల్లో ధాన్యాలు కోతలు కోసుకున్నాక అటుకులు ఆడించుకుని ఎలా పంచిపెట్టుకుంటాం, అలాగన్నమాట అండి. ఆశ్చర్యకరమైన విషయం, వాళ్ళు గొర్రెలను వధించే కాలంలో మాకు ఏమైనా గొర్రెలు మాంసం ఇవ్వండి, మాకు భోజనాలు ఏమో దావీదు కోరంపాడు. దావీదు ఎవడా, పనికి మనోళ్ళు అందరికి ఇస్తామా? మీకు అర్థమైందా? ఉపకారము చేసిన వాడికి మనం ఏం చేయాలి? ప్రత్యుపకారము చెయ్యాలి. కానీ నాబాలు మొరటివాడు, నాబాలు ఏమైన మనస్తత్వం కలిగిన వాడు. అక్కడ పిల్లరా 10వ వచనం అమ్మా, అక్కడ 10వ వచనమా, 25:9-10 చదువమ్మా. నాబాలు దావీదు ఎవడు? యెష్షై కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేక బోళం మంది ఉన్నారు గుట్ల కింద. అయ్యో బాబోయ్, నాబాలు మొరటివాడు, నాబాలు జ్ఞానము లేనివాడు, నాబాలు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనివాడు, మూర్ఖపు స్వభావము. అమ్మా, ఏ స్వభావం? మూర్ఖపు స్వభావము. తన నోటికి ఎలాగొస్తే అలా మాట్లాడుతున్నాడు అనమాట. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తున్నారు. ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు దూషిస్తాం ఏంటి అంటే తన సేవకులను దూషిస్తున్నారన్నమాట. దైవజనులను తృణీకరిస్తున్నారు, అపహాసంగా మాట్లాడుతున్నారు. నా ప్రియ స్నేహితుడా, దయించి దైవజనుడు గౌరవించు, ప్రేమించు, సత్కరించు. దైవజనుడు నీకంటే చిన్నవాడైనా, నీకంటే పొను కులంలో చూసిన, అందంలో చూసిన, నీకంటే కొంచెం తక్కువగా ఉన్న గౌరవించు. కానీ ఆత్మీయ జీవితంలో, దైవరాజ్యంలో నీకంటే చాలా గొప్పవాడు. జాగ్రత్త, ఆత్మీయంగా నడవండి, ఆలోచన కలిగి ఉండండి, దేవుడు అద్భుతం చేస్తాడు. నెక్స్ట్ 3వ మాటకు వస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడప్పుడు కాదట, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. అయ్యో, భయంకరమైన స్థితి ఈ ప్రజలు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, నిర్గమాకాండం 32:22లో, నిర్గమాకాండం 32:22లో చూస్తే ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో ప్రయాణం చేస్తున్నారు కదా. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి సీనారణ్యంలో ప్రయాణం చేస్తూ మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నా దగ్గరికి ఎక్కిరా అంటే దేవుడు వెళ్ళిపోయాడు. యెహోషువ కూడా మోషే వెనక భాగంలో కొంత దూరం వెళ్ళి కూర్చున్నాడు కొండ మధ్యలో. ఇక్కడ ఉన్న శిష్యు బృందం 70 మందిలో వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు. చదువుతో పెట్టాము అక్కడ. అహరోను, నా ఏలినవాడా, నీ కోపం ఉండనీయకుము. ఈ ప్రజల దుర్మార్గులు మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను చాలా జాగ్రత్తగా అహరోను చెప్తున్నాడు, తన సోదరుడితో, నాయకుడితో చెప్తున్నాడు. ఏమనంటే, వీళ్ళు దుర్మార్గులయ్యా బాబు, నన్ను సంపటాకు చూసే రాళ్ళు ఎత్తే నాకు భయం వేసింది. నువ్వేమో ఎన్ని రోజులకు వస్తానని చెప్పలేదు. నువ్వు వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు, 40 రోజులు పట్టేసింది నువ్వు రావటానికి. కానీ ఆశ్చర్యం, ఈ లోపల మాకు ముందు నడవటానికి దైవం కావాలి, దూణ చేసేయమన్నారు. ఐగుప్తులో బొమ్మలు బుర్ర నిండా ఉండిపోయినాయి. ఇప్పుడు చూడండి, మనలో కూడా యేసు ప్రభుని రక్షకుడికి అంగీకరించాక మరియమ్మ బొమ్మ, యేసుబాబు బొమ్మ, బాలయేసు బొమ్మ, అమ్మ బొమ్మ, నాన్న బొమ్మ, పుట్టినరోజు బొమ్మ.
కళ్ళజోడు బొమ్మ, కాళ్ళజోడు బొమ్మ, ఎన్ని ఫోటోలు, ఈ బొమ్మలు, ఎన్ని రకాల చిత్రపటాలు పెట్టేసుకుంటున్నారు ఇంటి నిండా. చాలా చాలా ఘనతలు. ఐగుప్తులో ఉన్న విగ్రహాలు తెచ్చుకుంటున్నారు అయ్యేళ్ళు. ఐగుప్తులో ఉన్న విగ్రహాలతో సహవాసం చేస్తున్నారు. ఐగుప్తులో ఉన్న విగ్రహాలతో ఆనందిస్తున్నారు. ఐగుప్తు విగ్రహాలను మరవలేదు. అలాంటి ఆబోతులు కావాలి, మాకు దూడ కావాలి, నంది కావాలంటే భయవేసి రేటు చేసేసారు. అమ్మా 23వ వచనం నిర్గమాకాండం 32:23. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడసిన అని పాట పాడడం చూసారా? అలాగా ఈ సచ్చినోళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళు మాకు ముందు నడుటకు దేవతను చేసే, దేవుని చేసే. ఇప్పుడు బోళ్ళంతమంది అయిపోయారు. కుక్కొక దేవుడు ఎరినమ్మ, తాబేలు ఒక దేవుడు కూర్మ అవతారం, చేప ఒక దేవుడు మత్స్య అవతారం, పంది ఒక దేవుడు కూర్మ అవతారం. వీళ్ళది ఏం చూపించట్లేదు. ఇలాగ ఎన్ని అవతారాలు. ఆవు గోమాత, ఇలా ప్రతి దానికి ఒక పేరు. పాము నాగదేవుడు, జెర్రి పేరంటాళ్ళు, ఎన్నెన్ని పిచ్చులు. ప్రశ్నేసుకుందాం మనం, ఎందుకు ఇన్ని బాధలు మన దేశాన్ని ఎందుకు పట్టి పీడిస్తుంది మహమ్మారి? ఈ రోగాలు, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఇంకోటి కన్ను గుడ్డుకై తీసి ఆదర పడేస్తుంది, బయట పొంగిపోతుంది అంతే. భయపడవా? ఇప్పుడైనా దేవునికి భయపడవా? ఎంత భయంకరమైన స్థితిరా. 25వ వచనంలో చూడమ్మా, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసి వారికి విరోధముగా కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఈనాడు సంఘం అహరోను కాల పరిమాణం వచ్చేసింది. ఒకడేమో ప్రేమిస్తాను, ఒకడేమో ద్వేషిస్తాను, ఒకడు కొడతాను, ఒకడు తిడతాను, ఒకడు నా ఇష్టం. దేవుని మందిరానికి వస్తున్నావు కానీ సుఖమేముంది? ప్రారంభంలో చాలా విధేయతగా ఉన్నావు, నమ్మకముగా ఉన్నావు, ప్రేమగా ఉన్నావు. దినాలు గడిచే కొలది, కాస్త దేవుడిని ఆశీర్వదించుకొలది, ఒక మేడో మిద్దో ఇల్లో, ఒక గొడ్డో గోదో ఏదో ఇచ్చాక పరిస్థితులు మార్పు వచ్చేసినాయి అన్నయ్య. దయించి వివేకముతో ప్రశ్నించుకొని దేవుని సన్నిధానానికి రావాలి. దేవుని పిల్లలారా, విచ్చలవిడిగా తిరుగుతున్న లోకం, దేవుని పిల్లలకి లోకస్తులకి తేడా తెలియబడుతుందా, రుజువు చేయబడుతుందా? ఆలోచించు. నేను బ్రతిమాలుకుంటున్నా, ప్రాధాయపడుతున్నాను. యువతరం చెడిపోతుంది. నెమ్మది లేని ప్రజలు, ఆయాసకరమైన జీవితాలు. దేవుని సన్నిధిలో పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ జీవితాన్ని మలుసుకో. ప్రభు పాదాలు పట్టుకో, బ్రతిమాలు. అయ్యా, ఈ స్థితి నుంచి నా దేశం, నా కుటుంబాలు, నా వ్యక్తిగత జీవితాలు కట్టాలి, తిరిగి బాగుపడాలి, ప్రయోజనం కావాలయ్యా, సహాయం చేయి. అహరోను కాలంలో ప్రజలు విచ్చలవిడిగా ఉన్నారు. ప్రవక్త యెషయా ప్రవచించిన కారణం నువ్వు బాగా అర్థం చేసుకుంటానికి ఇష్టపడు. ఇప్పుడైనా సరి చేసుకో. విముక్తి పొందే దినాలు ఆసన్నమని. యేసు క్రీస్తు రక్తం వల్ల ప్రతి పాపము కడగాలి. ప్రతి గాయము ఆయన నామము ద్వారా, ఆయన వాగ్దానపు రక్తపు తైలము ద్వారా మెత్త చేయబడాలి అంటే
దేవుని నామాన్ని స్మరించి స్తుతించటం అలవాటు చేసుకో. విచ్చలవిడతాను హేయమైన పరిస్థితి నుంచి బయటికి రావటం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెము లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేని పరిస్థితులు ఉండిపోయాయి. రోగాల మహిమ, నెమ్మది లేని జీవితాలు. లే, దేవునికి విధేయుడు, భయపడు, ప్రభుని స్తుతించు. ఆలస్యము చేయకు. ప్రతిరోజు ఉదయం కృపా వాగ్దానం నుంచి ఎంతకు వచ్చేస్తుంది, నిన్ను తడుతుంది. ఒక్కసారి నువ్వు స్టడీ చేయి, ఆ వాగ్దానాన్ని చదవటం మొదలుపెట్టు, నెవరు వేసుకో. ఆత్మీయంగా నా జీవితంలో నాకు ఈ వాగ్దానం తోడవుతుందని నమ్ము. మరి రెండోసారి రిపీట్ చేయి, నీ స్నేహితుడికి షేర్ చేయి. రోజుకు 2 సార్లు భోజనం చేస్తున్నావు, 2-3 సార్లు టీ తాగుతున్నావు, అలాగే 2-3-4 సార్లు టచ్ చేయి, నెవరు వేసుకో. నీ మైండ్లో ఫీడ్ అయిపోతే ప్రభు నిన్ను నడిపిస్తాడు. దోషభరితమైన జీవితానికి బయటకు వస్తావు. చెరుపు చేసే బతుకు నుంచి బయటకు వస్తావు. దుష్ట సంతానమని నిన్ను పిలవటాకుండదు. లోతు పిల్లలను పిలిచినట్టు నిన్ను పిలవరు. గారడి సీమోను పిలిచినట్టు నిన్ను పిలవరు. జాగ్రత్త. మరి నువ్వు చేయవలసింది ఏమిటి? నువ్వు జయనాదాలు పలకవలసింది ఏమిటి? మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఈరోజు నువ్వు చేయవలసింది ఫైనల్. నువ్వు చేయవలసింది ఏమిటి? ఏ కేకలో స్థిరత్వంగా ఉంటావు? మత్తయి 21:9 చదువుదామమ్మా. దాదాపు 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటివారు వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో ఉంది అమ్మాయి. మత్తయి 21:9 నేను చెప్తున్నాను. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుకకు వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము. జాగ్రత్త. ఇంతవరకు దుష్ట సంతానమా, పాపిష్టి ప్రజలారా, చెరుపు చేయి వాళ్ళారా, లోబడన వాళ్ళారా, తిరుగుబాటు చేయి వాళ్ళారా, గాయపరచబడిన వాళ్ళారా అని పిలువబడ్డా చూసావా? ఇక నువ్వు అలా పిలువబడకూడదు. నువ్వు అలా పిలువబడకూడదు. నువ్వు పిలువబడకూడదు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఈ మాటను ఎవరు వేసుకోవాలి. 27:12 ఒక మాట చదువు, మళ్ళీ వెనక్కి వస్తాను నేను. మత్తయి 27:12. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు, ఇంకా లోకం సృష్టికర్త అయిన దేవుని మీద ఏం మోపుతుందట? ఏమిటి కారణం? దోషం. లోబడితే ఆశీర్వాదం, లోబడకపోతే శ్రమ. ఆయన మీద ఏం మోపుతుందటమ్మా? నేరం మోపుతుంది. 16వ వచనం చదువు. అక్కడే, ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ప్రసిద్ధి చెందేటట్టు వాడు. ఎక్కడ చూసిన ఆడి ఫోటోలే, నెంబర్ 1 ఖైదీలాగా. బరబ్బా దొంగ, రాష్ట్రాన్ని, దేశాన్ని, ఆ రాజ్యాన్ని కూలగొడదామనుకున్నాడు. అలాంటి వాడిని జైల్లో పాడేశారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించేశారు ఆడికి. కానీ విచారం ఏంటో చూద్దాం. అక్కడమ్మా ప్రతిష్ఠ చెందిన
ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు ఎవరిని అప్పగించమండి? బరబ్బాకి విడుదల, యేసుకు శిక్ష. అంటే నిత్యము మనుషుడు ఏం చేస్తాడు? దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఆనాడు మోషే అహరోను కాలములో విగ్రహారాధన పాపం, తిరుగుబాటు పాపం. ఈనాడు కూడా అదే పరిస్థితి. భూరాజులు ఏకముగా కూడి పులారా సృష్టికర్త అయిన దేవుని తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, దయించి బాగా అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని కుమార్తెగా కుమారుడు ఉపవాసులు ప్రార్థన చేస్తున్న నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ వ్యక్తిత్వంలో ఎక్కడైనా చిన్న చిన్న అవలక్షణాలను చూడదేమో ప్రార్థన చేయి, జయించు. నువ్వు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, దేవుడు పొలాన్ని ఇచ్చాడు, దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు, పశు సంపద ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. ప్రభునామములో ప్రతిష్ఠించాలి. అలా కాకపోతే రాబోయే కీడు తట్టుకోలేవు. దేవుని సన్నిధిలో పిల్లారా, ఎవరిని విడిపించమంటున్నారు ఈ ప్రజలు? 20 వచనం చదువుతావిటమ్మా. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసుని సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరో కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. అంటే లోకం ఇంకా ఈరోజు కూడా ఏం కోరుకున్నది? దుర్మార్గత, నరహత్య, మోసపూరితమైన ప్రజలు, గూండాలే రాజ్యమేలేవారు. నీతొద్దట, యథార్థతొద్దట, పరిశుద్ధతొద్దట. లోకానికి ఏం కావాలి? నికృష్టమైన ప్రజలు కావాలట. ఇలాంటి దుర్దినాల్లో ఉన్నాం కదా అమ్మ మనం. ఈరోజు ఉపవాసం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు, నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును. దేవునికి మహిమ. ఎన్ని ఆటంకాలు వచ్చినా, సిలువను వ్యర్థపరచాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినా, కలిసి ప్రార్థిద్దాం, కలిసి కన్నీళ్లు పెడదాం, కలిసి మొర్ర పెడదాం. కారణం ఇందాక 21:9 చదివే కదమ్మా. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరు వచ్చేవాడు స్తుతించబడునుగాక. స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఒకనాడు ప్రజలు కేకలేస్తే అధికారులు, కయ్యప్ప, అన్నా కయ్యప్పలు ప్రజలను ప్రేరేపించి, అంటే సారా ప్యాకెట్లకి, పలావ్ ప్యాకెట్లకి, పులిహారి పొట్లాలకి అమ్ముడైపోయే జనాలు ఉంటారు. ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకుంటారు, చూసారా? అప్పుడు కూడా అలాంటి వాళ్ళు. స్తోత్రం. అలాంటి ప్రజలు, అలాంటి యోధులు ఈ లోకంలో ఉన్నారు.
అక్కడేమో చిన్న బిడ్డలు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు ఏమంటున్నారంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక. అంటే ఇక్కడ ఏమంటున్నారు, యేసుని సిలువ వేయుడి, బర్రబ్బాను విడిపించడానికి కేకలేస్తారు. ఓ పక్కన జయనాదాలు, ఓ పక్కన అల్లరులు, ఓ పక్కన ఆవేదాలు, ఓ పక్కన రకరకాలైన హింసకాండ. వీటి మధ్యలో ప్రభు లూకాసు వార్త 19వ అధ్యాయం 41లో చూస్తే ఆయన ఏడుస్తున్నాడట. ఆయన ఏడుస్తున్నాడు ఈ ప్రజలను చూసి. ఈ కన్నీళ్లు పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు సమీపించగా దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీ దినమందైనను ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలమ్మా. నీకు అర్థం కావటం లే, మేలు జరిగించే దేవుని మార్గం నీకు అర్థం కావటం లే. నడుం కట్టుకో, ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించు, దైవ సంబంధమైన దేవుని వైపు చేతులెత్తు. నా తండ్రి, నా యజమానుడా, నా కాపరి, నా ప్రధాన కాపరి, నా గొప్ప కాపరి, నువ్వే నా కొరకు కన్నీరు పెడుతున్నావు. అక్కడ రండి, ఈ నీతిమంతుల రక్తమురా అంటే అది మా మీదను మా పిల్లల మీద చల్లేయండి అంటుంటే, మీకు తెలుసా, హిట్లర్, అలెగ్జాండర్ అనేవాళ్ళు యెరూషలేము ధ్వంసం చేశారట. అలెగ్జాండర్ అనేవాడు పిల్లరా క్రీస్తు శకం 332లో యెరూషలేమును దహనం చేసేసాడు, దగ్నం చేసేసాడు. పసిపిల్లలను తేడా లేకుండా ట్రైన్లు ఎక్కించేసి దాంట్లో గ్యాస్ ఫామ్ చేసి చంపేసాడు శుభ్రంగా. ఆ యూదులనే వాళ్ళు కనపడకూడదు, ఆడి జయం. అంత హింసకాండ చేశాడు. ఆడు 30 సంవత్సరాలు రాకుండానే చచ్చాడు. కారణం, దేవుడు చూస్తాడు సుమా, ఆయన్ని తప్పించుకోలేవరు. నీ బ్రతుకులో నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఒకే ఒకటి చేద్దాం. ఇప్పుడు మనందరం కలిపి మత్తయి సువార్త 21:9 ప్రకారంగా మనం ఏ విధంగా దేవుని స్తుతించాలి అంటే అక్కడ చెప్పాడు, పునరా నీవు నేను మనందరమును కూడా ఏమని కేకలేద్దాం, ఏమని కేకలేద్దాం. జన సమూహములు ఆయన దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుడు చూడ స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిచుండేది. స్తోత్రం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడేది. పిల్లరా, కనికరించే దేవుని వైపు కలవరం పడకు. కలవరపడే నీ బ్రతుకును ఆదరించే దేవుని వైపు చేతులెత్తు. నిన్ను నీ దేశానికి నెమ్మదినిస్తాడు, గాయాలను తైలంతో కడతాడు, నీకు నెమ్మది, సమాధానం, ఆదరణ ఇచ్చి నీకు స్వస్థతను దానం చేసి రక్షణ చేత అలంకరించి నువ్వు చేసే ఈ ఉపవాస ప్రార్థనకి జయమునిచ్చి నడిపించే దేవుని సన్నిధిలో సాగిలి పడదాం, చేతులెత్తుదాం. ప్రభు దృష్టికి యోగ్యమైన వారిగా, అంగీకరమైన వారిగా చెరుపు చేసే బ్రతుకు, నీచమైన స్థితి, అన్యాయపు బ్రతుకు నుంచి బయటకు వద్దాం. ప్రభుతో మనందరమును కూడా చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శక్తిమంతుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మా నీకు వందనాలు. నాయనా, మా ఉపవాసాలు అంగీకరించండి, మా ప్రార్థనలు మీరు అంగీకరించండి, మా విజ్ఞాపనలు అంగీకరించండి, మా కన్నీళ్లు తుడవండి, మా దుఃఖాన్ని సమాప్తం చేయండి.
మా కుటుంబాలకు ఆదరణ దయచేయండి. మాకున్న ప్రతి ఆటంకం, అడ్డు, కీడును తొలగించునండి. సమాధానకర్తను దయచేయండి. ఆదరణకర్తతో నింపండి. అభిషేకంతో కప్పండి. అద్భుతం జరిగించండి. నెమ్మది, సమాధానం దయచేయండి ప్రభు. హల్లెలూయా. నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నా రక్షణ శృంగమా, నీకు వందనాలు. నా ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. మీరే మమ్మల్ని కట్టండి. మీరే మమ్మల్ని బాగు చేయండి. మా ప్రార్థన మీరు ఆలకించండి. నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ప్రభా, నా జిల్లా, నా గ్రామం, నాకు ఇచ్చిన లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ సహవాసాలంతటి మీదను బలహీనమైన బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున మీరు కనికరించారు. గుత్తుల డేవిడ్కి పూర్తి ఆరోగ్యం దయచే, లావణ్యాన్ని కృప చూపించి ప్రభా, బిడ్డకి ఏ ట్రబుల్ లేకుండా, బిడ్డలకు ఏ ట్రబుల్ లేకుండా సహాయం చేసినందుకు వందనాలు. బి డేవిడ్, ఆర్యటం వారి కుటుంబం అంతా నీ కృపలో భద్రపరచండి. అయా, బురుపూడిలో కేసులు ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నాను. నేను ఆ ప్రాంతాన్ని మీ కృపలో భద్రపరచండి. నవనూతనమైన ఆరోగ్యం దయచేయండి. యువ ప్రభా, రేపు ఆదివారం, రేపు నీ సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడపాలి అని నిశ్చయించుకొని దేవుని సన్నిధికి రండి, ప్రార్థనలో గడపండి. ప్రభా, ఇవి చేతులెత్తండి. ప్రభా, తొందరలో ఆరాధన ప్రారంభించడానికి మా జిల్లాలో కేసులు బాగా మైనస్లోకి వెళ్ళిపోవటం సహాయం చేయండి. మరణాల సంఖ్య నిలిపావు, అందుని బట్టి కోటి కోటి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, వృద్ధులైన వారిని కాపుదలించండి. గర్భిణీ స్త్రీలకు నీ కృప దయచేయండి. యవనస్తులైన బిడ్డల వివాహాలు జరిగే దినాలు దగ్గర అవుతున్నాయి, ఎంగేజ్మెంట్లు దగ్గర అవుతున్నాయి. ఇవన్నీ కూడా మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరుగుటకు నీ హస్తం తోడుగా ఉంచు నాయన. ఈ ఉపవాస ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభా. కొంత సమయం వ్యక్తిగతంగా లైవ్ అయిన తర్వాత ప్రార్థనలో గడపడానికి మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో విజ్ఞాపన, ప్రార్థనలు, ఉపవాసాలు, విన్నపాలు ఆలకించు దైవమా. తండ్రి అని నే పిలువగా, తనయుడాయని తా పల్కెను. తండ్రి అని పిలువగా, తనయుడాయని తా పల్కెను. ఆదుకొనెను అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనెను అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సందర్శన. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ఉపవాసముతో ప్రార్థించగా, కీడులన్నీయు తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా, కీడులన్నీయు తొలగిపోవును. కోట్ల ధాన్యముతో నింపును, క్రొత్త పానము త్రాగించును. కోట్ల ధాన్యముతో నింపును, క్రొత్త పానము త్రాగించును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. నా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థన విన్నపాలు ఆలకించి మా రాష్ట్రంలో, దేశంలో ఎందరో దైవజనులు ఉపవాసాలుండి కన్నీరు
గుండెలు బాదుకుంటూ అంగలారుస్తున్నారయ్యా. అమ్మా, నీ గుండె బలహీనంగా ఉందా? నడినెత్తి వరకు అరికాలు స్వస్థత లేదా? ఆస్మా, కిడ్నీలు ఇబ్బందిగా ఉందా? నీరుడు ఫ్రీగా అవటం లేదా? ఊపిరి అందటం లేదా? థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్నావా? షుగర్, బీపీలు వేధిస్తున్నాయా? కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నావా? మోకాళ్ళు చిప్పలు ఇబ్బంది కలిగిస్తున్నాయా? ఎక్కడ బలహీనతుడు అక్కడ చేయి వేసుకో. తలలో ఇబ్బంది, తల బాధ, తల చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో తల మీద చేసుకో. థైరాయిడ్ కంఠం మీద చేసుకో. కాళ్ళు నొప్పులు, కాళ్ళు చిప్పల బలహీనత చేతులు వేసుకో. షుగర్, బీపీని బట్టి ప్రభు దగ్గర చేతులు జోడించు. ఏ వ్యాధి అయినా సరే నీ గుండె నీలో బలహీనతగా కొట్టుకుంటుందా? నిమిషానికి 72 సార్లు కొట్టుకునే సమయం నా ప్రభు ఇచ్చును గాక. ప్రతి రోగ పిశాచి, చెరుపు చేయు పిల్లలారా, దోషభరితమైన సంతానమా, నిత్యము తిరుగుబాటు చేసే స్వభావం యేసు నామములో బిడ్డల నుంచి పోమని ఆజ్ఞాపిస్తుంది. ఎవరైతే చేతులు ఉంచుకున్నారో, ఎవరైతే బాధలతో ఇబ్బందులతో ఉన్నారో, నా ప్రభు నామములో వారి గాయాలను, వారి పచ్చిపుండ్లను, నదిగాలు, అరికాలు మొదలు నడినెత్తి వరకు ఎక్కడ ఇబ్బంది ఉందో యేసు నామములో బలహీనతను, వారి చేతులు ఉంచుకున్న స్థలం, మీ గాయపడిన హస్తం ముట్టి బలహీనత ఆజ్ఞాపిస్తున్నాను. యేసు రక్తంలో కడగండి, యేసు రక్తంలో కడగండి, యేసు రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, స్వస్థత దయచేయండి, సాక్షిగా నిలపండి. జయమునిచ్చి డెవిల్ ప్రభావం శక్తితో నింపి సాక్షిగా వాడు మా ప్రార్థన విన్నపాలు మీ సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేశ్రమము సంపూర్ణ విజయం, అపవాది క్రీడగలంత నాశనము అపజయము కలుగును గాక. యేసు నామములో విజయం విజయం విజయములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస ప్రార్థనలు ఏకీపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపండి. రేపు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి లైవ్లో కనెక్ట్ అవ్వండి. దేవుని సన్నిధికి వచ్చి కొంత సమయం ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. మీ కుటుంబాలు ఇంకా దీవించబడునుగా. ఇంకా జాగ్రత్త వహించి మన కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మీకును మీ కుటుంబాలకి తోడై నడిపించునుగా.